ఒకవేళ తనను కాపాడింది వాడుకోవడానికి అని తెలిసినా ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతన్ని నమ్మి వెనక వెళ్ళడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్. మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న 21 గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి. వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపెడుతున్నారు. నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి. వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి. నేను వాటితోనే బతుకుతున్నా. ఈ ఇంట్లో దయ్యాలున్నాయా? దయ్యం కాదు, మరి ఆత్మ. నా మీరా నేను ముట్టుకోవాలి, నీ గర్భానికి కారణం కనుక్కోవాలి. నీకు నేను మాత్రమే సహాయపడగలను, నాకు నువ్వు మాత్రమే సహాయపడగలవు. మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది. అది నన్ను ప్రేమిస్తుంది, కౌగిలించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. మా ఇద్దరి మధ్య నీ శరీరం ఉంటుంది. అది నీకు ఇష్టమేగా. నువ్వు పూర్తిగా సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది. భయపడితే కష్టం. నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. భయం ఎందుకు? నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు. చచ్చిపోయింటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు. చావడం కంటే ముందు నాకెందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి. నాకెలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి. అదే నాకు ముఖ్యం. అందుకు నన్నేం చేయమన్నా నేను చేస్తాను. ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం. భావన, ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది. ఆ 3 రోజులు ఎక్కడున్నావు? ఎవరిని కలిసావు? ఏం జరిగిందో గుర్తు చేసుకో. అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే అదే ఇంటాక్ట్ హైమన్ ఉందా చెక్ చేయించుకో. ఇంటాక్ట్ హైమన్ అంటే? అంటే వజినిటీ టెస్ట్. గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఏంటి మేడం, మళ్ళేంటి ఇక్కడ? ఏంటి? నాకు నువ్వు ఒక టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? వర్జినిటీ టెస్ట్. అచ్చో, అర్థమైందా? అర్థమైందిలే, రా. ఎవరే ఆ మహానుభావుడు? వాడు నిన్ను కాదు నన్ను చంపుతున్నాడు. నిన్ను ఎవరు రేప్ చేసి గర్భం చేయలేదు. అంతవరకు క్లారిటీ ఇవ్వగలను. అర్థమైందా? ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు. ఏం చెయ్యాలో ఆలోచించు. 3 నెలల వరకే అబార్షన్ చేయగలం. మేడం, పనులన్నీ అయిపోయినాయి మేడం. సరే రవి, రాధని పిలుస్తావా? పర్లేదు మేడం, ఎందుకు నాకే చెప్పండి. నువ్వు చేయలేవు, రాధని పిలువు. లేదు మేడం, మళ్ళీ దానికి చెప్పిన తిరిగి ఆ పనులు నేనే చేయాలి. నాకే చెప్పండి. అన్నీ నువ్వే చేస్తావా? పర్లేదు మేడం, దాని పనులన్నీ నేనే చేస్తాను. మీ పనులు చేయలేనా? సరే, 2 నిమిషాలాగు. మేడం, రెంటా? నిన్నెప్పుడైనా రెంట్ అడిగానా నేను? ఓకే మేడం, థ్యాంక్స్.
ఏంటి హీరో ఏదో టెన్షన్ ఒకటి ఉన్నట్టు? టీవీలో చూస్తున్నాడు. బాటిల్ రా ఛీ, రేయ్, ఏ రవి ఏమైంది? ఏయ్, చెత్తనా కొడక ఓడక అని చెప్పి సావుతుగా అయ్యా నాది కాదయ్యా మీ రాధదే. ఏమైందిరా? చంపేస్తారా నేను రై మరి ఆకులు అట్టుకుండి గండి అయిపోయాను నేను అందరికి పొద్దు పొద్దున్న ఎందుకు రారుస్తున్నావు? ఆ? ఏంటి అక్క ఏమైనా అద్దెడిగిందా? అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నాం. ఆ? చేస్తున్నాం కాదు చేస్తున్నాను నేను అబ్బో. చేస్తున్నాను మీరు కాదు అది నా వీక్నెస్ తెలిసి ఆడుకుంటాను ఏ దుబాయ్లో ఉండదు దాన్ని మూడు పడతాడు కాళ్ళు అయినా నాకెందుకు బంపర్ ఆఫర్లు సరే మాతో రా, ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది. అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు. అమ్మా ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు నాకు అవసరం లేదు సర్లేరా, అక్క అద్దె అడగదు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది. తన ఇంట్లో కాస్త పనులు చేస్తే తప్పే ఉంది. ఉం? ఇంట్లో పనులు చేస్తున్నాం మరి బాత్రూమ్ స్నానం చేసి వచ్చి కాళ్ళు పట్టమంటుంది తప్పే ఉందిరా. ఆ. టవల్ కట్టుకుని ఉంటుందిగా. టవల్ తలకు కట్టుకునుంది హ? ఆ. అక్కనెక్కడ కొరికావు? రాదా నువ్వు టిఫిన్ బయట చేసి నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి రవి ఉండు, ఆ. నేను వెళ్తా, నాకు పనుంది. ఏయ్, నువ్వు బాత్రూంలో గంటల కొద్ది ఏం చేస్తున్నావు రేయ్, వినేవాళ్ళు ఏమనుకుంటారా? నీ గురించి అందరికీ తెలుసు అయినా నీ బాత్రూమ్ అంత పని అంటే అమ్మాయిలు ఉంటుందిరా, కూతురు మాట్లాడకే. కూతురు నేను. వా. నువ్వు విన్నా? ఏయ్, చూస్తా. ఛీ, నువ్వా చావు రేయ్, ఏడ రిపేర్ చేయండి రా. ఈ పాటే పాడలేక చస్తున్నాను. కొత్త పాట ట్రై చేద్దాం. ఇంకేం కావాలే? వండడం చేత కాదంటే వినరు. నన్నే వండమంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట పనితో చేస్తున్నాను. ఇందులో స్నానం కూడా చేయాలి. అమ్మో, ఏంటది? నాదో రవ్వ అర్థం కావడలేదు. పాట పాడచ్చుగా. ఎవ్వరే పాడుతున్నాను కదా బే. ఏం నువ్వు పాడేది? పాటున్నది ఏ తాళం, నువ్వు పాడేది ఏ రాగం? సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు? ఉప్పు కారం పెడతా బిడ్డ. ఇంకేం కావాలే? ఇక మనకు రాదు. రాదా అరుణ క్లినిక్ ఉంది కదా దాని అడ్రస్ ఎక్కడా అదో పనికిరాని క్లినిక్. వాడు సాడిస్ట్ అంట. వేస్ట్ రా వెళ్ళడం. ఆ, అది కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మనకు చెత్తనిస్తే ఎక్కడ నీరసించిపోయి సెక్స్ చేయలేమనుకునే ఏదో సమాజంలో ఉన్నాను రా మనం. నీకు ఈ వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతల బ్లడ్ ఇచ్చావు మనం మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి అంతేగా. ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం సరేనా. రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అందరూ మనకి ఇచ్చేయాలి. వాటర్ ప్యాకెట్ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లా, అది కూడా 2 రూపాయలు. నా వరకు డోనర్ దేవుడితో సమానం. సార్ 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 ఎవరన్నా ఉన్నారా సార్? ఏంటి? సార్ నేను తలసీమ పేషెంట్ సార్. ప్రతి 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. ఈ నెలకు కావాల్సిన డోనర్ దొరకలేదు సార్. మీకు తెలిసిన డోనర్ ఏమైనా ఉంటే చెప్తారని. ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. రాదతే. సార్ సారీ సార్. డోనర్ కోసం వస్తే మీరే డోనర్ అని తెలిసేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఏమనుకోకండి సార్. డొనేట్ చేస్తానని చెప్పాను. నీకు బ్లడ్ ఎలా అవసరమో నాకు అలాగే అవసరం. అర్థమైందా? సార్ సేమ్ గ్రూప్ డోనర్ దొరికితే చెప్తాను, అక్కడికి వెళ్ళి. సార్ మీకు తలసీమ గురించి తెలుసు కదా సార్. 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోకపోతే బతకను సార్. సార్ నేను ఐటీ స్టూడెంట్ సార్. మీ మిషన్స్ ఏమైనా సర్వీస్ చేయాలంటే నేను ఫ్రీగా చేస్తాను సార్. నాకు డబ్బులు అక్కర్లేదు ప్లీజ్ సార్. సార్ ఏమనుకోకపోతే